హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకుముందు చూస్తున్నా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఏ వీడియోస్ కావాలి నా దగ్గర నుంచి అని చెప్పి. మనకి రీసెంట్గా ఏపీఎస్బిటిఈటి అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. అది దేనికోసం అంటే లైక్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టేషనరీ ఫర్ ది డిప్లొమా ఎగ్జామినేషన్, రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి కండక్టింగ్ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్. ఓకే, దట్ ఈస్ C16, C20, C23, ER91 అండ్ ER20. సో మీకు ఏం చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్గా, C16లో ఒక బ్యాచ్కి అండ్ C20 ఆల్ సప్లీ అండ్ రెగ్యులర్, C23 ఏదైతే ఫస్ట్ ఇయర్ సప్లీ అండ్ రెగ్యులర్ ఉంటుందో ఇప్పుడు లైక్ థర్డ్ సెమిస్టర్, అండ్ ER91, ER20 ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఏదైతే ఇప్పుడు నేను స్టేషనరీ రిక్వైర్మెంట్ అంటే లైక్ డ్రాయింగ్ షీట్స్, కవర్స్, ఎన్వలప్స్, ఫ్లాప్స్, స్టిక్కర్స్ చాలా ఉంటాయి. లైక్ ప్రతి కాలేజ్కి కొంత స్టేషనరీ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది వైల్ కండక్టింగ్ డిప్లొమా ఎగ్జామినేషన్స్. అది బిఫోర్ September 18th పాలిటెక్నిక్ నేమ్, ఇన్స్టిట్యూషన్ కోడ్ తోని, పోస్టల్ అడ్రస్ తోని ఎస్బిటిటి అఫీషియల్ వాళ్ళకి మెయిల్ చేయమని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అది మనకి ఇచ్చారు. ఇందులో ఏముంది చెప్పడానికి అనుకుంటే ఇందులోనే చాలా ఉంది. దట్ మనకి అకార్డింగ్ టు ద అకాడమిక్ క్యాలెండర్ October 21st నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే ఇక్కడ కూడా మనకి అక్టోబర్ అండ్ నవంబర్ మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఎగ్జామ్స్ ప్రాబబ్లీ October 3rd వీక్ ఎండ్లో ఆర్ October 4th వీక్ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ October 20th దాటిన తర్వాత స్టార్ట్ చేసి November 15th వరకు కూడా ఒక్కొక్క లైక్ C16 ఉంది, C20 ఉంది, C23 ఉంది, చాలా లైక్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంచుమించుకు ఒక 20 to 25 డేస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. కాబట్టి 45 డేస్ మాత్రమే టైం మన దగ్గర ఉంది. October 20th స్టార్ట్ అయింది అనుకుంటే మనకి ఇంకా స్టిల్ టైం ఆల్మోస్ట్ ఓన్లీ ఇంకా లెఫ్ట్ ఓవర్ మనకి ఎన్ని డేస్ ఉన్నట్టు, ఒక 35 to 40 డేస్ మాత్రమే ఉన్నట్టు. ఈ 40 డేస్ని చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ డిప్లొమా C23 స్టూడెంట్స్కి నేను వీడియో చేశాను, C20 స్టూడెంట్స్కి చేస్తాను. అంతకన్నా ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైతే M1 కానీ, M2 కానీ, M3 కానీ, ఈసీఈలో నెట్వర్క్ అనాలిసిస్ C లాంగ్వేజ్, ట్రిపుల్ఈలో C లాంగ్వేజ్, ఇలా C20 కానీ, C16 కానీ, C23 వాళ్ళు కానీ ఇబ్బంది పడుతుంటే క్లియర్ చేయడానికి మీకు రిక్వైర్డ్ వీడియోస్ ఏమైతే కావాలి పాస్ అవ్వడానికి అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్, వీడియోస్ అన్నీ కూడా మన వెబ్సైట్లో ఉండడం జరిగింది. అది మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సపరేట్గా C23 వాళ్ళకి, C20 వాళ్ళకి సపరేట్గా, C16 వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఆ లింక్స్లో వెళ్ళి జాయిన్ అయ్యి మీరు డిస్క్రిప్షన్ నాకు మెసేజ్ చేయొచ్చు టెలిగ్రామ్ ఛానల్లో. ఏవైతే ఇప్పుడు సబ్జెక్ట్స్ M1, M2, M3, ఈసీఈ C లాంగ్వేజ్, ట్రిపుల్ C లాంగ్వేజ్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్స్ చెప్పాను అవి మన దగ్గర ఉన్నాయి అవైలబుల్గా విత్ నామినల్ ఫీ. చాలా క్లియర్ కట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. నేను మాత్రమే చెప్తాను, ఇంకెవరు చెప్పరు. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూస్తారు ప్రతి వీడియోని. విత్ ద పాయింట్ కరెక్ట్గా నేను చెప్తాను. ఓకే, అర్థమైందా? ఎవరికైనా మీకు విత్ నామినల్ ఫీ ఉంటుంది. మీరు ఈ 1 month ప్రిపేర్ అవ్వడానికి పక్కా సరిపోతుంది. ఎవ్రీ డే 1 hour ప్రిపేర్ అయితే ఇనఫ్ ఆ వీడియోస్ చూసుకొని. సో కాబట్టి మెసేజ్ చేయండి ఫీ పేమెంట్ డీటెయిల్స్ కోసం ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా October 20th నుంచి మనకు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోవడం ఛాన్స్ ఉంది. అండ్ నోటిఫికేషన్ కూడా మనకి September 15th దాటాక అరౌండ్ September 20th ఆ టైంలో మనకు వచ్చేస్తుంది. 1 month బిఫోర్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి ఇయర్ కూడా అలాగే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి October 20th దాటిన తర్వాత మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎవరికి ముందు ఉంటుంది ఎవరికి తర్వాత ఉంటుంది అనే దానిలో నేను క్లారిటీ ఇవ్వలేను. C23 వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ మాత్రం, C20 అండ్ C23 రెగ్యులర్ ఎగ్జామ్స్ మాత్రం October ఎండ్లోని స్టార్ట్ అయిపోతాయి. C16 వాళ్ళకి నవంబర్లో అయినా కూడా స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. చిన్న అటు ఇటు తేడాలు October ఎండ్లో కానీ November 1st వీక్లో కానీ, అంతే. ఓకే, సో ఇది మనకైతే అప్డేట్. అండ్ మీకు లాస్ట్ మూమెంట్లో ఒక 1 week ఏమైనా క్లాస్ వర్క్ ఎక్స్టెండ్ అయితే ఈ ఎగ్జామ్స్ కాస్త October 21st నుంచి జరగాల్సినవి October 27th అలా వెళ్తాయి. అంతకన్నా తేడా ఏముండదు. ఎవ్రీ సెమిస్టర్ మనకి ఒక 1 week క్లాస్ వర్క్ అనేది పోస్ట్పోన్ అవుతుంది డ్యూ టు మెనీ లీవ్స్, ఏవో డిఫరెంట్ రీజన్స్ వల్ల. మనకి ఈసారి కూడా అలా ఏమైనా పోస్ట్పోన్ అయితే ఎగ్జామినేషన్స్ కూడా 1 week పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత పోస్ట్పోన్ అయినా కూడా October 25th దాటాకే పెట్టేస్తారు. అర్థమైందా? ఇది అయితే వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చెప్పిన కోర్సెస్ ఖచ్చితంగా తీసుకోండి. విల్ బి బెనిఫిట్ వెరీ మచ్. C20 వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, C23 ఇంపార్టెంట్, C16 ఇంపార్టెంట్ అన్నీ కూడా పెడతాను. మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.